అంటే మీరు రాజకీయ ఆలోచనతోనే నేను నడుపుతాను ప్రభుత్వాన్నే కదా చెప్పారు. మీరు పబ్లిక్ మీటింగ్స్లో సభల్లో ఏం చెప్పారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే పనులు చేయొద్దని చెప్పారా లేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే పచ్చకండ వేసుకున్నా పచ్చ చొక్కా వేసుకున్నా మీ కూటమి నాయకులు ఎవరు వచ్చినా కూర్చోబెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే టీ ఇచ్చి కాఫీ ఇచ్చి మర్యాదలు చేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసి పంపించాలని చెప్పారా లేదా? మరి మీరే అధికారులకు ఆ డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు అధికారులని మీ డైరెక్షన్ బాగోలేదని ఎలా తిడతారు? చాలా దురదృష్టం ఏంటంటే మొన్న రాజమండ్రిలో జరిగిన సంఘటన, పాల కల్తీ జరిగి 13 మంది పిల్లలు 13 మంది ఇవాళ వరకు చిన్నపిల్లలతో సహా మృతి చెందితే ఇంకా ఓ 10 మంది దాకా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మీకు చేమ కుట్టినట్లేదు. శ్రీకాకుళంలో మున్సిపాలిటీలో ఇచ్చిన మంచినీళ్లు తాగి 6 చనిపోయారు, 70 మంది ఆసుపత్రి పాలయ్యారు. మీకు చేమ కుట్టినట్టు కూడా లేదు. ఇవాళ పాలు కల్తీ సంఘటన ఈ రాష్ట్రంలో ఎలాంటి కల్తీ వ్యవహారాలు నడుస్తున్నాయో మీకు తెలియజేసింది కదా. దానికి అధికారులతో బాధ్యత అని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ బాణాసంచా పేలుడు జరిగితే అధికారులతో బాధ్యత. అక్కడ శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి జనం చనిపోతే కమిషనర్దే అధికారులతో బాధ్యత, సస్పెండ్ చేస్తారు. మరి మీ ప్రభుత్వానికి ఏంటి బాధ్యత? మీ ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఇవన్నిటితో పాటు ఇంకా చాలా చిత్రం ఏంటంటే ఈ మొత్తం బడ్జెట్ మీద మీరు పెట్టిన ఆసక్తికరమైన పథకం పిల్లలను కనే పథకం. మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని ఒక గొప్ప ప్రబోధాన్ని చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఈ దేశ భవిష్యత్తుకి అవసరం అని చెప్తున్నారు మీరు. చాలా దారుణం ఏంటంటే మీరు ఇస్తానన్న 25,000 ప్రోత్సాహానికి కానీ ఎవరైనా టెంప్ట్ అయ్యి పిల్లల్ని కంటే 2 నెలల పాల డబ్బాలు కూడా సరిపో 25,000. ఇవాళ ఎవరన్నా గర్భిణి ఆసుపత్రికి వెళ్తే ఒక గర్భిణీకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ కేటాయించే పరిస్థితి లేదు. ఏ జనరల్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఒకే ఆసుపత్రి మీద 2 నేస్తున్నారు కాన్పుకి వెళ్ళిన వాళ్ళు. ఒకే బెడ్ మీద 2 పేషెంట్లను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. వెళ్ళి చూడండి. పోనీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఎత్తేశారు, మేము చెయ్యం బొమ్మంటున్నారు హాస్పిటల్లో. బకాయిల కోసం నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు. పోనీ పిల్లల్ని కానీ స్కూల్స్కి తీసుకెళ్దామంటే ఫీజులు కట్టలేరు. కాలేజీలకు వెళ్తేనేమో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మంగళం పాడేశారు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లే నడపలేక ప్రైవేటు వాళ్ళకి జగన్ గారు కట్టిన ఆసుపత్రులను అప్పగిస్తానని చెప్పిన మీరు, విద్యా వైద్యం అందించలేని మీరు, ప్రజలకి స్తోమత ఉందో లేదో చూసుకోకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో లేదో చూడకుండా, ఉన్నవాళ్లే ఇప్పుడున్న జనాభాకే మంచి పాలు అందించలేక, మంచి నీళ్లు అందించలేక ఆపసోపాలు పడుతున్న మీ ప్రభుత్వం పిల్లల్ని కనే పథకాన్ని పెడుతుందా? అది మీకే నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లేదా? అలా పిల్లల్ని కనడం పెద్ద కష్టం కాదు, పెంచడం కష్టం, ప్రయోజకులు చేయడం కష్టం. మీరు పిలిపిస్తే గబా 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 కనేస్తారని. డబ్బున్న మీరందరూ ఒకళ్ళనో అరనో కనండి, ఒకళ్ళతో సరిపెట్టుకోండి. పేదలు మాత్రం 10 మందిని కంటారు, ఈ రాష్ట్రంలో చీప్ లేబర్ను తయారు చేస్తారు. అంతే కదా మీ ఉద్దేశం? పుట్టిన పిల్లలకి కనీసం కల్తీ లేని పాలు అందించలేని మీరు కొత్త పాపులేషన్ పాలసీ అని అంటే నవ్వుకుంటున్నారు జనం. కల్తీ నీళ్లు తాగి ఇవాళకి జనం చనిపోతున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటయ్యా మహానుభావ అంటే 2047కి ఈ రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోద్దని చెప్తారు.
మీరేం చెప్పేవారు 2000లో 2020 అన్నారు, 2020కి వస్తే 2047 అంటున్నారు, 2047కి వెళ్తే 2097 అంటారు. మీరు ఏం చెప్పినా రాసే పత్రికలు, మీరేం చెప్పినా చేసి చూపించే ఛానల్స్ ఉంటాయి కాబట్టి మీ అదృష్టం. ఈ ప్రభుత్వాన్ని ఇలా భరించాల్సి రావడం ప్రజల దురదృష్టం. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వలేదు, ఫీజు రీంబర్స్మెంట్కి డబ్బులు ఇవ్వలేదు, స్కూల్స్లో సౌకర్యాలకి డబ్బులు లేవు, హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్కి డబ్బులు లేవు, స్కూల్స్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెట్టలేకపోతున్నారు. పిల్లల్ని కంటే పెంచడానికి మాత్రం మీరు ఒక పెద్ద స్కీమ్ని అనౌన్స్ చేస్తారు. పొరపాటున మీ మాట నమ్మి చంద్రబాబు గారు చెప్పారు కదా అని కండం మొదలెడితే ఇంకా వాళ్ళ బతుకు ఏమైపోద్ది? మొన్నటి వరకు లడ్డూలో విషం, లడ్డూలో కల్తీ అన్నారు, చేసుకుంటూ పోయారు, ప్రచారం చేసుకున్నారు, అన్నింటినీ కప్పిపుచ్చుకున్నారు, కథ నడిపించారు. ఇప్పుడు మళ్ళీ కామెడీగా ఈ కొత్త స్కీమ్ తెచ్చారు. నవ్వుకున్నారు వీధి అరుగుల మీద కూర్చుని సాయంత్రం పూట గ్రామాల్లో మీరు చేసేదానికి కామెడీ చేసుకుంటున్నారు. ప్రజల స్తోమత పెంచడం చేత కావట్లేదు. ఇవాళకి ప్రభుత్వాన్ని నడపడానికి 20 నెలల్లో 3,18,000 కోట్లు అప్పులు చేసిన సంపద సృష్టికర్తవి. ముక్కు పిండి గ్రామాల్లో హౌస్ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పెన్షన్దారులకు ఇచ్చే పెన్షన్లోనే కత్తిరించుకుంటున్నారు. ఇవన్నీ ఈ పాపాల చిట్టా తయారవుతూ ఉంది ప్రజల దగ్గర. ఎంతకాలం అబద్ధాలు చెప్పి గడుపుతారు? సూపర్ 6 సూపర్ హిట్ అని ఆయనే చెప్పేస్తాడు, అందరూ రాసేస్తారు. ఆడబెట్టి నీది ఏదంటే ఇచ్చాం కదా అంటాడు. ఎవరికి ఇచ్చావు? నీ అన్నదాత సుఖీభావ ఏదా అంటే మొదటి సంవత్సరం ఇచ్చావా? మరి మొదటి సంవత్సరం ఇవ్వాల్సిన 20,000, లాస్ట్ ఇయర్ ఇచ్చిన 10,000 ఇస్తే ఇంకో 10,000, 30,000 బాకీ కదా ఒక్కొక్కరికి. ఇక్కడున్న మన జర్నలిస్ట్ మిత్రులను కూడా అడుగుతున్నా, మీ ఇంటికి ఎన్ని ఉచిత సిలిండర్లు వచ్చినాయి 20 నెలల కాలంలో చెప్పమనండి. ఆర్టీసీలో 16 సర్వీసులు ఉంటే 5 సర్వీసులే ఉచితం. ఆర్టీసీ మెయింటెనెన్స్కి డబ్బులు లేక డోర్లకి కొబ్బరితాళ్ళు కట్టుకుని తిరుగుతున్నారు, ఊడిపోయిన డోర్లకి నట్లు బోట్లు లేకుండా. మీరు వచ్చి ఏదో పెట్టుబడులు వచ్చినాయి, కార్పొరేట్ కంపెనీస్ వచ్చినాయి, అసలు మేము లేస్తే మనుషులం కాదు, మా వల్ల మొత్తం ప్రపంచం అంతా నేర్చుకుంటుంది పాఠాలు, ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా వినేవాడు ఉండాలి. కానీ ఆ ఇరాన్ అమెరికా యుద్ధానికి కూడా నేనే మొత్తం శాంతి దూతలని కూడా చెప్తారు. ఈయన వార్ రూమ్ పెట్టామని కూడా చెప్తారు. అసలు వదిలేసి ఈ రాష్ట్రంలో ప్రజల బాధలు వదిలేసి మీరు ఏం చేశారు ఆ బడ్జెట్ సమావేశంలో చెప్పండి. ఎమ్మెల్యేలతో ఆటలు పాటలు డ్యాన్సులు, ఇంకేం చేశారు చెప్పండి. స్కిట్లు, కామెడీలు. ప్రజలేమో ఇక్కడ నీళ్ళు లేక కల్తీ పాలు కల్తీ నీళ్ళతో చస్తుంటే, బాణాసంచా పేలుడు జరిగి ఒక 25 మంది చనిపోయి చావబతుకుల మధ్య ఇంకో 5-6 ఆసుపత్రుల్లో ఉంటే, ఇప్పటికి రాష్ట్రంలో పండించిన పంటకి గిట్టుబాటు ధరలాగా రైతులు అగమ్య గోచరంగా ఉంటే, పెన్షనర్లకు జీతాలు రాలేదని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు రాలేదని ఆందోళన చెందుతూ ఉంటే మీరేం చేస్తున్నారయ్యా? ఆటలు పాటలు డ్యాన్సులు, జబర్దస్త్లాగా స్కిట్లు, ఆ టీవీలో వచ్చే జబర్దస్త్ షోలాగా స్కిట్లు. డ్రామా కంపెనీ నడుపుతున్నారా? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అలా జనం మూడ్ని బట్టన్నా ఉండాలి కదా మనకి. పగటి వేషగాళ్ళలాగా ఏమన్నా అంటే అసలు మాకున్నంత సీనియారిటీ మాకున్నంత సిన్సియారిటీ ఎవరికి లేదని మాట్లాడతారు. మీ సీనియారిటీ సిన్సియారిటీ మీరు చెప్పుకోకూడదు, ప్రజలు చెప్పాలి.
రైతాంగాన్ని ముంచేసి నిలువున ఓ పక్కన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చెమగుట్టినట్టు కూడా లేకుండా చెప్పిన దానికి చేసేదానికి పొంతం లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ ఇంకా ఎక్కడన్నా ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించే కార్యక్రమాలు చేస్తారు. ఇలాగ ఎంతకాలం గడుపుతారు జగన్ నామస్మరణ చేస్తూ? ఏ జరిగినా మంచి జరిగినాయన్ని క్రెడిట్ చోరీ చేసి వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. వీళ్ళు చేసిన తప్పులు ఆ రోజు జగన్ విధ్వంసం సృష్టించాడని మాట్లాడతారు. ఓ పని చేయండి, విధ్వంసం ఎవరిది, వికాసం ఎవరిది? పేదలకి మంచి చేయడం విధ్వంసమా, వికాసమా? ఏ ఆర్థిక నిపుణులన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మాట్లాడించండి. మీ ఆర్థిక నిపుణులు కాదు, మీ దగ్గర మీరు వేసే మీ ఛానల్స్లో వేసే కోట్లు వేసుకుని కూర్చునే ఆర్థిక నిపుణులు కాదు, వాస్తవాలు చెప్పగలిగిన ఆర్థిక నిపుణులు. 2 ఏళ్ళు అయిపోయింది అప్పుడే చూస్తుండగా. మనం ఏం చేసామంటే ప్రచారం చేసాం. ఇంతే మీ ప్రభుత్వం చేసింది. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. సరే, ఏ రోజుకైనా ప్రజలైతే అర్థం చేసుకుంటారు.